ఎండాకాలంలో పుచ్చకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ పుచ్చకాయలు తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది శరీరంలో వేడిని తగ్గించి చలువ చేస్తుంది. అయితే ఎప్పుడూ లభ్యమయ్యే రెడ్ కలర్ పుచ్చకాయ కాకుండా ఇప్పుడు విశాఖలో ఎల్లో కలర్ పుచ్చకాయలు సందడి చేస్తున్నాయి. దీంతో పుచ్చకాయలు కొనేందుకు కొనుగోలుదారులు ఎగబడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. మార్చి నెల ఆరంభంలోనే వానుడు భగభగమంటున్న పరిస్థితి విశాఖలో కనిపిస్తుంది. ప్రధానంగా మార్చి ఆరంభంలోనే ఈ ఏడాది సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు విశాఖలో. అయితే ఆ సూర్యుడి ప్రతాపంతో నగరవాసులైతే వెలవెల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్చి ఆరంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటే నగరవాసులైతే తన దాహాన్ని లేకపోతే ఆ సూర్య తాపాన్ని తగ్గించుకునేందుకు పరోక్షంగా ఆ పుచ్చకాయలు కొంటున్న పరిస్థితి. అయితే జనరల్గా మనకు పుచ్చకాయలు అనగానే రెడ్ కలర్లో లభ్యమవుతాయి. మొట్టమొదటిసారిగా విశాఖలో పసుపు కలర్లో ఎల్లో కలర్ ఆ వాటర్ మెలన్ లభ్యమవుతుండటంతో విశాఖ వాసులు ఆ ఎల్లో కలర్ టేస్ట్ చూసేందుకు ఆ పుచ్చకాయ ఏ విధంగా ఉంటుంది, దాని టేస్ట్ ఏ విధంగా ఉంటుందని షాపు దగ్గర బారులు తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఆ ఎవరైతే ఆ ఓనర్ ఉన్నారో షాప్ ఓనర్ పుచ్చకాయ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జనరల్గా పుచ్చకాయ అనగానే రెడ్ కలర్లో ఉంటుంది, మీరు మొదటగా ఎల్లో కలర్ పుచ్చకాయలు అమ్ముతున్నారు, అసలు ఏంటి ప్రత్యేకత? ఎల్లో కలర్ అనేది కింది సంవత్సరం నుండే ఉన్నది. ఎల్లో కలర్ అనేది కింది సంవత్సరం నుండే ఉన్నది, కానీ మనకి ఇంకా రాలేదు. ఈ సంవత్సరం మనకి మహారాష్ట్రలో ఇవి దొరికాయి. వాటర్ లెమన్ ఎల్లో అంటే మనకి వాటర్ మెలాన్ మనకి చాలా బాగుంటుంది కాయ. ఇది మనకి మహారాష్ట్ర నుండి వస్తుందండి, మన సైడ్ దొరకదు. కింద సంవత్సరం వెలుగులోకి వచ్చింది, కానీ ఈ సంవత్సరం బాగా ఎక్కువ వచ్చింది. ఈ పంట తక్కువ వల్ల ట్రావెలింగ్ వల్ల కేజీ 60 రూపాయలు పడుతుంది. నార్మల్ రెడ్ దీనికన్నా చాలా బాగుంటుంది టేస్ట్. మనకు పంచదార తిన్నట్టు చెరుకు తిన్నట్టు ఉంటుంది టేస్ట్ కూడాను, చాలా బాగుంటుంది. మనకి ఇక్కడైతే కేజీ 60 రూపాయలు చాలా ఈజీగా అమ్మగలుగుతున్నాం. చాలా డిమాండ్ ఉందండి. ఓన్లీ వైజాగ్లో మాత్రమే దొరుకుతుంది. ఓన్లీ మనమే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. వైజాగ్ మొత్తం మీద మనకే వస్తుంది. ఫస్ట్ మనకు వచ్చిన తర్వాత బయటకు పంపిస్తాం. అది జనరల్గా పుచ్చకాయ రెడ్ కలర్ లభ్యమవుతుంది, ఎల్లో కలర్ లభ్యమవుతుంది మీ దగ్గర మొట్టమొదటిసారిగా. సో కొనుగోలుదారుల ఆసక్తి ఎలా ఉంది, అంటే ఈ రెండింటికి వేరియేషన్ మీకు ఎట్లా కనబడతారు? వేరియేషన్ కనబడడానికి ఏం లేదు. ఇదైతే మెయిన్ ఎల్లో అంటే అట్రాక్ట్ అవుతున్నారు, ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అవుతున్నారు. కేజీ 60 అయినా ఇచ్చేయండి మాకు కాయ అనే ఉత్సాహం జనాల్లో కనిపిస్తుంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే సూర్యుడు ప్రభావం బాగా పడడం వల్ల నోరు తీర్చుకోవడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. ఎల్లో మాత్రం చాలా అట్రాక్ట్ అవుతున్నారు ప్రతి ఒక్కరు, ఒకరైనా కాదు ప్రతి ఒక్కరు. ఎల్లో అంటే ఓన్లీ వైజాగ్లో దొరుకుతుందండి, ఇంకెక్కడ దొరకదు మ్యాక్సిమం నాకు తెలిసి. మనమే డిస్ట్రిబ్యూటర్ చేస్తాం ప్రెజెంట్. దానికి దీనికి ఉన్న స్పెషల్ డిఫరెంట్ ఏం లేదండి, అదొక సీడ్ ఇదొక సీడ్ విత్తనం అనేది. కానీ ఇదైతే చాలా స్వీట్ ఉందండి, మన రెడ్ కన్నా స్వీట్ ఎక్కువ, చాలా ఎక్కువ. అది దానివల్ల అందరూ అట్రాక్ట్ అవుతున్నారు అంతే, ఇంకెళ్ళలేదు. మొక్కజొన్న పొత్తుల్లో ఏదైతే స్వీట్ కార్న్ ఉందో అట్లాంటి కొత్త సీడ్ అది కొత్త రకం సీడ్ అంతే. ఓన్లీ మన సైడ్ దొరకదు, మహారాష్ట్రలో దొరుకుతుంది. ఇది ఓన్లీ మహారాష్ట్ర చెన్నైలో దొరుకుతుంది. మన ట్రావెలింగ్తో కలిపి ఎక్కువ పడుతుంది కాబట్టి కేజీ 60 రూపాయలు అమ్ముతున్నాం మనం. అది మీరు చెప్పండి, ఎలా ఉంది పబ్లిక్ రెస్పాన్స్, ఎలా ఉంది ఎల్లో పుచ్చకాయల కోసం? పబ్లిక్ రెస్పాన్స్ బాగుంది సార్. పబ్లిక్ రెస్పాన్స్ బాగుంది. ఎల్లో కలర్ అనేది మనిషికి కూలింగ్, బాడీ కూలింగ్ ఉంటుంది సార్. డిఫరెంట్ ఏముందంటే సార్, ఆ షీడ్ వేరు ఈ షీడ్ వేరు, ఆ ఇత్తనం వేరు ఈ ఇత్తనం వేరు సార్. క్వాలిటీ కూడా నెంబర్ 1 ఉంటుంది సార్. ఎల్లో చాలా స్వీట్ ఉంటుందండి. మహారాష్ట్ర నుంచి వస్తుంది సార్. మొట్టమొదటిసారి వైజాగ్లో ఈ ఏడాది నుంచి ఫస్ట్ వచ్చింది సార్. ఈ ఏడాది నుంచి వైజాగ్ వచ్చింది ఫస్ట్. కింద ముందు రెడ్ ఇలా ఏమో సార్, ఇప్పుడు ఎల్లో వచ్చింది ఫస్ట్. ఈ రెడ్కి ఎల్లోకి మీకు ఎట్లా డిఫరెంట్ తెలుస్తుంది? జనరల్గా బయట గ్రీన్ ఉంది, అది రెడ్ ఉంది, దీనికి ఎట్లా దేనిలో దానికి వస్తుంది సార్. రెడ్ అంటే రెడ్ వస్తుంది, ఎల్లో అంటే ఎల్లో వస్తుంది. రెడ్ కలర్ వస్తుంది రెడ్, ఎల్లో కలర్ అంటే ఎల్లో వస్తుంది. ఇది అమ్మ కొంచెం స్వీట్గా కనపడుతుంది, అంటే ఎల్లో కలర్గా ఉందని తీసుకున్నాం తప్ప ఎప్పుడు రెడ్ తింటున్నాం. ఇప్పుడు ఎల్లో కలర్ అనేసి కొన్ని టేస్ట్ చేద్దామని తీసుకున్నాను. బాగుంది ఫ్లేవర్, సేమ్ ఫ్లేవరే, ఫ్లేవర్ తేడా లేదు. రెడ్కి ఎల్లోకి తేడా సేమ్ లేదు, టేస్టీగా ఉంది. కొంచెం స్వీట్గా ఉంది. దాని మీద రేట్ అంటే మరి దాని మీద డబల్ అండి రేటు. రెడ్ 30 అట, ఇది 60 అండి. వీళ్ళు ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. ఈ ఎల్లో కలర్ చూసానండి, కొంచెం ఇది వెరైటీగా ఉందని. అంటే మామూలుగా అయితే మనం రెడ్ కలర్ ఉంటుంది వాటర్ మెలన్, కానీ ఎల్లో కలర్ ఉంది చూసామండి ఇది. సో చూసి వచ్చేయని చెప్పి కొంచెం చూసుకొని టేస్ట్ చేస్తాం ఇది. సో దాని మీద కొంచెం ఇది స్వీట్గా టేస్టీగా ఉందండి. ఇది అడిగి ఎక్కడి నుంచి వస్తుందంటే మహారాష్ట్ర నుంచి వచ్చింది అన్నారు ఇది. సో టేస్ట్ మాత్రం బాగుందండి, డిఫరెంట్గా ఉంది ఇది.
సో అందుకని తిన్నాం కూడా ఇప్పుడు మేము పీస్ తీసుకుని తిన్నాం, మళ్ళీ ఇంటికి కూడా తీసుకెళ్తున్నాం 1 కేజీ తీసుకొని. సో టేస్ట్ బాగుంది కాబట్టి అందరు తినొచ్చు, ఏ ప్రాబ్లం. బాగుంది, ఫేవరెట్ బాగుంది, టేస్ట్గా ఉంది, స్వీట్గా ఉందండి. ఎక్కడ చూడలేదండి, ఫస్ట్ ఇయర్ చూడటం నేను. ట్రావెలింగ్ చేస్తుండగా చూసాను, బాగుంది. ఎల్లో కలర్, ఇప్పుడు రెడ్ కలర్ ఉండేది, ఎల్లో కలర్ ఉందని చెప్పి కొత్తగా ఉందని చెప్పి తీసుకున్నాం అంతే. ఇంటికి వెళ్ళి టేస్ట్ చేయాలి అంతే. ఇప్పుడు చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలకి ఇది ఇంతవరకు ఫస్ట్ చూడటం. మేడం ఎలా ఉంది ఓవరాల్గా ఎల్లో కలర్ పుచ్చకాయ? ఎప్పుడైనా టేస్ట్ చూసారా? ఇదే ప్రప్రథమంగా చూడడం జరిగింది. ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఎలా ఉంటుంది జస్ట్ ఇలా వెళ్తున్నప్పుడు ట్రై చేయాలని చేసాం. బాగుంది. ఇట్స్ లైక్ రెడ్ కలర్ వాటర్ మిలన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది, ఎల్లో కలర్ కూడా. స్వీట్నెస్ కొంచెం దాని మీద ఇది కొంచెం బిటర్గా ఉంది, టేస్టీగా ఉంది, బాగుంది. జనరల్గా వాటర్ మిలన్ అంటే మనకి రెడ్ కలర్లో లభ్యం అవుతుంది, ఏంటి ఎల్లో కలర్ లభ్యం అవుతుంది. జనరల్గా ఎప్పుడైనా మొట్టమొదటిగా చూసారా, గతంలో చూసారా? అండ్ అబ్బాయి అంటున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు అబ్బాయి కూడా? నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, బాగుందండి, టేస్ట్ బాగుంది. సేమ్ రెడ్ కలర్ వాటర్ మిలన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. నాకైతే డిఫరెన్స్ ఏం తెలియలేదు. దాని మీద దీని టేస్ట్నెస్ ఎక్కువ ఉందన్నమాట, స్వీట్నెస్ ఎక్కువ ఉంది కొంచెం, అంతే. ప్రైస్ వేరియేషన్ ఎట్లా ఉంది? ప్రైస్ అంటే అఫోర్డబుల్లా, జనరల్గా కొంచెం ఏమైనా ఎక్కువ రేట్ ఉందా? జనరల్గా నార్మల్గా ఇప్పుడు మనం రెడ్ కలర్ వాటర్ మిలన్ చూస్తే ఒక పీస్ 10 రూపీస్ ఎక్కడైనా సరే. సో ఇది ఎల్లో కలర్లో అయితే ఇప్పుడు 20 రూపీస్ తీసుకుంటున్నారు ఒక పీస్. డిఫరెన్స్ ఉంది, కాస్ట్ డిఫరెన్స్ ఉంది. చూస్తున్నాం కదా, ఏదైతే ఆ మొట్టమొదటిసారిగా కొత్త సీడ్ ద్వారా ఆ ఎల్లో కలర్ పుచ్చకాయ అయితే లభ్యమవుతుంది. దీన్ని చూసేందుకు కానీ టేస్ట్ తెలుసుకునేందుకు, అదేవిధంగా కొనేందుకు కూడా విశాఖలో ఆ నగరవాసులు ఆ షాప్ ముందు క్యూ కడుతున్నారు. మనతో పాటు కొంతమంది ఆ పుచ్చకాయ టేస్ట్ చూసేందుకు వచ్చిన యువత ఉన్నారు, వారిని అడిగి తెలుసుకు ప్రయత్నం చేద్దాం. ఏమో ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? బాగుంది, స్వీట్గా ఉంది, స్వీట్గా ఉంది. దీనికి కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది, అది అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, రెండో ఒకలాగే ఉన్నాయి. కలర్ చేంజ్ అంతే. ఎప్పుడైనా ఎల్లో కలర్ పుచ్చకాయ టేస్ట్ చూడడం జరిగిందా? ఇదే మొదటిసారి? ఇదే ఫస్ట్ టైం. లేదు, మా ఏరియా ఇక్కడే కదా, వెళ్తున్నప్పుడు చూసాను, కొంచెం ట్రై చేద్దామని ఎలా ఉంటుందని. మీరు చెప్పండి, ఎలా ఉంది ఎల్లో కలర్ పుచ్చకాయ? ఎలా ఉంది? సేమ్ స్వీట్గా ఉంది, చాలా స్వీట్గా ఉంది. సేమ్ రెండు ఒకలాగే ఉన్నాయి, డిఫరెన్స్ అంతేం లేదు. గతంలో ఇట్లాంటి ఎల్లో కలర్ పుచ్చకాయ చూసారా? ఇప్పుడైనా రావడం చెప్పాడు, ఇంకా ఫస్టే ఇంకా ఎల్లో కలర్ పుచ్చకాయ అని చెప్పాడు, అది చూద్దామని టేస్ట్ చేద్దామని వచ్చాం. ఇక్కడే ఏరియా మాది కూడా. చూస్తున్నాం కదా, ఏదైతే ఎల్లో కలర్ పుచ్చకాయ టేస్ట్ చేసేందుకు ఆ నగరవాసులు కూడా ఈ షాప్ ద్వారా రావడం జరుగుతుంది. అయితే రేటు కూడా కొంచెం అధికంగా ఉంది, రెడ్ కలర్తో పోలిస్తే ఎల్లో కలర్ కొంచెం అధికంగా ఉందని చెప్పేసి ఆ కొనుగోలుదారులు కొంచెం చెప్పడం జరిగింది. అయితే మార్కెట్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంది, దాని రేట్ ఎక్కువగా ఉంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అన్ని కలుపుకొని ఒక చిన్న లాభంతో కూడా మేము అమ్ముకొని జరుగుతుందని చెప్పేసి కూడా ఆ వర్తకులు అయితే చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఎల్లో కలర్ పుచ్చకాయని ఆ టేస్ట్ చేసేందుకు విశాఖ వాసులు క్యూ కడుతున్న పరిస్థితి. మరోవైపు కూడా వానుడు తన సూర్య ప్రతాపాన్ని చూపించడంతో ఆ దాహార్తిని, సూర్య తాపాన్ని తగ్గించుకునేందుకు కూడా పరోక్షంగా వాటర్ మిలన్ వైపు ప్రజలు కూడా మలడం జరిగింది. అయితే రెగ్యులర్గా లభ్యమయ్యే ఈ రెడ్ కలర్ ఏదైతే పుచ్చకాయ ఉందో దానికి అనుగుణంగా కొత్త తరహాలో కొత్తదాన్ని చూపించేందుకు ఎల్లో కలర్ పుచ్చకాయ లభ్యమవడంతో నగరవాసులు కూడా దాని టేస్ట్ చూసేందుకు, అదేవిధంగా దానికి ఎల్లో కలర్ పుచ్చకాయలో ఎక్కువగా పుష్కలంగా విటమిన్స్ కానీ మినరల్స్ కానీ లభ్యమవుతుంది. దాని ద్వారా డిహైడ్రేషన్ అవ్వకుండా బాడీ జనరల్గా వేసవి తాపంలో వేసవిలో తిరిగేటప్పుడు బాడీ డిహైడ్రేషన్ అవుతుంది. దాని నుంచి తప్పించుకునేందుకు ఎక్కువగా పుష్కలంగా ఉన్న ఆ ప్రోటీన్స్ కానీ లేకపోతే మినరల్స్ కానీ ఎల్లో కలర్ వాటర్ మిలన్ లభ్యమవుతాయి. కాబట్టి దాన్ని టేస్ట్ చేసేందుకు ఆ విశాఖ వాసులు అయితే ఆ షాప్ ముందు బారులు తీసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దుర్గాప్రసాద్, మెగానన్ టీవీ, విశాఖ నుండి.